రీసోర్స్ నుంచి నాగేంద్ర గారు కూడా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి యూనిక్ యూనివర్సిటీస్ ని ప్రతి చోట ప్రతిసారి మనకు వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉన్నారు. సో వారిని కూడా ఒకసారి కలుద్దాము. హలో నాగేంద్ర గారు, నైస్ మీటింగ్ యూ. హాయ్ సార్, నారాజ్ గారు, హౌ ఆర్ యు? రీసోర్స్ తరపున చాలా మంచి యూనివర్సిటీస్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు. నాగేంద్ర గారు, ఈ గణపతి యూనివర్సిటీ చూస్తుంటే మాత్రం అద్భుతమైనటువంటి వాతావరణంలో ఉంది సార్. నాకు చాలా బాగా నచ్చింది. అంటే మీ సెలక్షన్, రీసోర్స్ వర్సిటీ సెలక్షన్ ఏదైతే ఉందో చాలా యూనిక్ అండి. మీకు ఎలా సాధ్యం అవుతుంది ఇదంతా? అంటే ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నారు? స్టూడెంట్స్ కావాల్సిన విధంగానే వాతావరణం అదంతా ఎలా సెలెక్ట్ చేస్తున్నారు? ఇన్ని ప్లేసెస్ అసలు ఎలా తిరుగుతున్నారు? మీకు ఎలా సాధ్యం అవుతుంది? లోకల్ గానే కాదు, మళ్ళీ ఫారిన్ కంట్రీస్ లో కూడా ఎలా సార్, అసలు ఎలా సాధ్యం అవుతుంది మీకు అది? ఐఎమ్ మోస్ట్ ప్రౌడ్ టు సే దట్ సార్, రీసోర్స్ వర్సిటీ have been tied up with 1500 plus universities across the world. మాస్టర్స్ లో ద మోస్ట్ ప్రొఫెషనల్ కన్సల్టెన్సీ ఏదైనా ఉందంటే సార్, దట్ ఈస్ రీసోర్స్. తెలుగు స్టేట్స్ నుంచి 70% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ప్లానింగ్ ఫర్ ద మాస్టర్స్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ దర్ బీటెక్. మేము చూస్ చేసుకునే యూనివర్సిటీస్ కూడా టైర్ 1 యూనివర్సిటీస్ మావి. ఇక్కడ కూడా మనం చదువు చెప్పే యూనివర్సిటీస్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అందుబాటులో ఉండి టైర్ 1 యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో ఇక్కడ అలాంటి చదువుకుంటే అక్కడ టైర్ 1 యూనివర్సిటీస్ కి స్టూడెంట్ మ్యాచ్ అవుతారు సార్. ఓకే. సో అందు గురించి అని చెప్పి మనం మంచి యూనివర్సిటీస్ చూస్ చేసుకుంటాం. ఇప్పుడు మీకు చెప్పిన నంబరు, మమ్మల్ని 2025లో సార్ అరౌండ్ 200 యూనివర్సిటీస్ మమ్మల్ని అప్రోచ్ అయ్యాయి అడ్మిషన్స్ గురించి. ఒక 16 యూనివర్సిటీస్ మేము అనుకొని ఈ 16 యూనివర్సిటీస్ విజిట్ చేసాం. విజిట్ చేస్తే మేము అందులో నుంచి సెలెక్ట్ చేసుకున్నవి 8 సార్. క్యాంపస్ లో అణువు చూసి స్టూడెంట్స్ ఇక్కడ సేఫ్ గా సెక్యూరిటీగా ఉంటారా లేదా, ఫుడ్ మనకు ఆంధ్ర ఫుడ్ అందుబాటులో ఉంటుందా ఉండదా, 100% క్వాలిటీ ఎడ్యుకేషన్ మెయింటైన్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ విధాలుగా మేము చెక్ చేసుకొని ప్లేస్మెంట్స్ తో పాటు అన్ని చెక్ చేసుకొని, మళ్ళీ ఎకరాలు కూడా తక్కువ ఉండొద్దు సార్. 25, 30, 20 ఎకరాలు 30 ఎకరాల్లో పెట్టుకొని 3000 మంది 4000 మందిని దింపే ప్రోగ్రామ్ అయితే మనది కాదు. మనం చేసేదంతా కూడా మినిమం 100 ఎకర్స్ క్యాంపస్. సార్, ఇప్పుడు ఇన్ని దేశాలు, ఇన్ని రాష్ట్రాలు తిరుగుతున్నారు కదా, స్టేట్స్ మొత్తం, అంత ఓపిక్ గా ఎలా సెలెక్ట్ చేసుకుంటుంటారు అసలు మీరు? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ జియోగ్రఫికల్ గా చూసుకుంటే కూడా, అంటే ఆ డెమోగ్రఫీస్ మొత్తం చదివేసిన తర్వాతే మనకు క్లారిటీ వస్తుంది ఇక్కడ పిల్లల్ని ఉంచాలి అని. ఎలా సాధ్యం అవుతుంది ప్రతిసారి మీకు అది? మేము చూస్ చేసుకున్న యూనివర్సిటీస్ ఇందాక మీకు చెప్పినట్టు అన్ని స్టాండర్డ్స్ చెక్ చేసుకుని NAAC అక్రిడిటేషన్ ఉంటుంది చూసారా సార్. NAAC అక్రిడిటేషన్ ఎలాగైతే యూనివర్సిటీస్ ఇస్తున్నారో మేము కూడా అన్ని క్వాలిటీ చెక్స్ చేసుకుని రీసోర్స్ అక్రిడిటేషన్ ఇస్తున్నాం అనుకోరాదండి. 8 యూనివర్సిటీలు డైమండ్ యూనివర్సిటీస్ పట్టుకొచ్చాం సార్ మన తెలుగు స్టేట్స్ కి. సార్ ఒక చిన్న క్వశ్చన్ సార్ మిమ్మల్ని అడుగుతా. మన స్టూడెంట్స్ జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ రాయకుండా ఐఐటిఎస్ కి వెళ్ళి చదువుకునే ఆపర్చునిటీ ఉంటదా ఉండదా? ఉండదండి సార్. చెప్పిన పబ్లిక్ కి అర్థం కావట్లేదు, మీకు చెప్తాం వినండి సార్. ఒరిజినల్ గా మన దగ్గర జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ ఉంది, అది జైపూర్ లో ఉంది, మెయిన్ సిటీలో. ఆ యూనివర్సిటీలో చదువుకున్న స్టూడెంట్ 6 ఐఐటిఎస్ కి వితౌట్ ఎనీ ఎగ్జామ్ డైరెక్ట్ గా ఐఐటికి వెళ్ళి 1 year ఉండొచ్చు, సెమిస్టర్ ఉండొచ్చు, లేదు 2 ఐఐటిఎస్ కి వెళ్ళొచ్చు. ఇప్పుడు మన జేకే లక్ష్మీపతి యూనివర్సిటీలో ఒక 2 years చదువుకున్న స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్, వీళ్ళు టైఅప్ వచ్చేసరికి ఐఐటి గాంధీనగర్, ఐఐటి బిలాయ్, ఐఐటి జోధ్పూర్, ఐఐటి కాన్పూర్, ఐఐటి ఢిల్లీ అండ్ ఐఐటి జమ్మూ. ఇవి 6 ఐఐటీస్ అండి. అండ్ వెన్ కమింగ్ టు ట్రిపుల్ ఐటి హైదరాబాద్ ఉంది, ట్రిపుల్ ఐటి ఢిల్లీ ఉంది వీళ్ళకు టైఅప్. అండ్ వెన్ కమింగ్ టు బిట్స్ పిలాని కూడా ఈ యూనివర్సిటీతో టైఅప్ అయి ఉంది. స్టూడెంట్ ఇక్కడ జేకే లక్ష్మీపతి యూనివర్సిటీలో 2 years చదువుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్. 4 ఐఐటీస్ కి థర్డ్ ఇయర్ 2 సెమిస్టర్లు ఐఐటి ఢిల్లీకి పోవచ్చు, ఐఐటి హైదరాబాద్ పోవచ్చు 6 నెలలు. అండ్ 6 months ఐఐటి జోధ్పూర్కి వెళ్ళొచ్చు, ఐఐటి కాన్పూర్కి వెళ్ళొచ్చు. ఈ 4 సెమిస్టర్ల మెమోలు కూడా ఇచ్చేది ఐఐటిఏ. ఐఐటి సెమిస్టర్ మెమోస్ పట్టుకోవచ్చు సార్ స్టూడెంట్. ఒరిజినల్ గా చాలా మంది స్టూడెంట్స్ ఐఐటీస్ కి వెళ్ళి చదువుకున్నారు, ఐఐటి సెమిస్టర్ మెమోస్ తెచ్చుకున్నారు. వాళ్ళ లైఫ్ లో డిఫరెంట్ టాప్ యూనివర్సిటీస్ కి, అసలు యుఎస్ఏ కి పోదాం అనుకున్న స్టూడెంట్ కి ఈ ఐఐటి సెమిస్టర్ మెమోస్ చూసి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు సార్. ఇది ఒరిజినాలిటీ.